జీవితకాలపు వేడుక, బంధుమిత్రుల కోలాహలం, పసందైన విందు భోజనాలు. పెళ్లి అంటేనే ఒక పెద్ద సంబరం. కానీ ఇప్పుడు ఆ సంబరంపై యుద్ధం నీడ పడింది. దక్షిణాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు పెళ్లిళ్ల సీజన్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్చి 18 నుంచి మే 9 వరకు ముహూర్తాల జాతర మొదలు కావాల్సి ఉంది. కానీ గ్యాస్ కొరత కారణంగా అతిథులకు భోజనం పెట్టే పరిస్థితి ఉంటుందా లేదా అని వేలాది మంది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. పెళ్లిళ్లే కాదు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలపైన ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ బుకింగ్స్ దాదాపు నిలిచిపోవడంతో కేటరింగ్ నిర్వాహకుల పరిస్థితి అగమ్య గోచారంగా మారింది. వందల మందికి వంట చేయాలంటే భారీగా ఎల్పిజి అవసరం. గ్యాస్ దొరక్కపోవడంతో కొందరు కట్టెల పొయ్యిల వైపు చూస్తున్నా వాటికి కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికీ తీసుకున్న ఆర్డర్లను పూర్తి చేయలేమని, అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తామని కేటరర్లు చేతులెత్తేస్తున్నారు. అన్ని సిద్ధం చేసుకుని శుభలేఖలు పంచిన వారు ఇప్పుడు విందు భోజనం ఎలా ఏర్పాటు చేయాలా అని తలపట్టుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఫంక్షన్ హాల్లు ఈ సీజన్ కోసం ఎప్పుడో బుక్ అయ్యాయి. సుమారు 2000కు పైగా ఫంక్షన్ హాల్లు జూన్ వరకు కిక్కిరిసి ఉన్నాయి. కొన్ని చోట్లకు రోజుకు ₹1 కోటి అద్దె వసూలు చేసే ఖరీదైన రిసార్టులు కూడా ఉన్నాయి. ఫిబ్రవరిలోనే సుమారు 15,000 పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. కానీ గ్యాస్ సంక్షోభం ఇలాగే కొనసాగితే లక్షల రూపాయలు ఖర్చు చేసి బుక్ చేసుకున్న ఈ వేదికల్లో సందడి కరువయ్యే ప్రమాదం ఉంది. కొందరు ఈ భయంతో ముహూర్తాలను వాయిదా వేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, వేలాది మందికి ఉపాధి. పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, డెకరేటర్లు, వాయిద్య కళాకారులు, బ్యూటీ పార్లర్ల వారు ఈ సీజన్ పైనే ఆధారపడి ఉంటారు. యుద్ధం కారణంగా వేడుకలు రద్దయితే లేదా నిరాడంబరంగా జరిగితే వీరి ఆదాయంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ట్రావెల్స్ ఏజెన్సీలు, టెంట్ నిర్వాహకులు ఇలా ప్రతి ఒక్కరూ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేసుకోవడం ఒక సాహసంగా మారింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని స్థితి. ఒకవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు గ్యాస్ సిలిండర్ల కొరత వెరేసి శుభ కార్యక్రమాల నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని శుభ కార్యక్రమాలకు కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మినహాయింపులు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఏడాది పెళ్లిళ్ల సీజన్లో పసందైన విందులు ఉంటాయా లేక సాదాసీదా వేడుకలే మిగులుతాయా అన్నది వేచి చూడాలి.